హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం 6వ తరగతి తెలుగు 7వ పాఠ్యాంశము మమకారము. మీకు ఈ నోట్స్ ద్వారా ఏవైనా మిస్టేక్స్ మీకు కనిపించినట్లయితే నాకు కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తం బిట్లను కవర్ చేస్తూ నోట్స్ రాయడం జరిగింది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ వన్, మమకారం పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? భాషాభిరుచి. మమకారం పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? కథ. మమకారం పాఠ్యభాగ రచయిత ఎవరు? చిలుకూరి దేవపుత్ర. మమకారం పాఠ్యాంశం ఉద్దేశ్యం ఏమిటి? అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట కూడా మాతృభాషనే వాడుదాం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ఈ పాఠ్యాంశము ఎక్కడ నుండి గ్రహించబడినది? చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. ఈ పాఠ్యాంశంలో రచయిత ఏ భాష యొక్క గొప్పతనాన్ని మమకారంతో తెలియజేశారు? తెలుగు భాష లేదా మాతృభాష యొక్క గొప్పతనాన్ని మమకారంతో తెలియజేశారు. చిలుకూరి దేవపుత్ర రచించారు కదా. దీన్ని చిలుకూరి దేవపుత్ర గారి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈయన జననం 24/4/1952. ఈయన మరణం 18/10/2016. జననం అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు. కథా సంపుటాలు ఈయన రచించారు. కథా సంపుటాలంటే 5 ఇచ్చారు మనకి ఈ పాఠంలో. అయితే మనకి 5 ఏదో ఒకటి బిట్గా ఇచ్చి ఇది ఏ ప్రక్రియకి చెందినదే అని కూడా ఈ రచన దేనికి సంబంధించిందని ఇస్తారు. ఏ ప్రక్రియకి చెందిందని అంటే నవల, రచన, లేకపోతే కవిత, లేకపోతే గేయమ అలా ఇస్తారు. కథా సంపుట, లేకపోతే నవలా సంపుట, లేకపోతే కవితా సంపుట ఇలా ఇస్తారు. ఏదనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. అందువల్ల మనకి ఇవి కథా సంపుటాలు. ఏంటేంటి? ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు. ఈ 5 కూడా కథా సంపుటాలండి. ఈయన 2 నవలలు కూడా రచించారు. అదేంటంటే అద్దంలో చందమామ, పంచమం. ఈ 2 కూడా నవలలు ఈయన రచించినవి. తర్వాత చూసుకున్నట్లయితే 1996లో పంచమం అనే నవలకు ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్, ఆట అంటే ఏమిటి అని కూడా మనకి ఇస్తారు ఒక్కొక్కసారి బిట్గా. అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి లభించింది. ఎన్నవ బహుమతి అని కూడా అడగవచ్చు. తృతీయ బహుమతి లభించింది. అలాగే 2000లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం కూడా లభించింది. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు గారి యొక్క తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం లభించింది. 2001లో అంటే ఏ సంవత్సరంలో అని అడుగుతారు, ఎవరికి అంటే ఎక్కడ అని చెప్పి అడుగుతారు, అంటే ఎవరికి సంబంధించిన పురస్కారం అని ఆ పురస్కారం పేరు కూడా అడగవచ్చు. సో పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలి. 2001లో చాసో అంటే చాగంటి సోమయాజుల యొక్క స్ఫూర్తి సాహితీ సత్కారం కూడా ఈయనకి లభించింది. ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏ పురస్కారం ఇచ్చిందని కూడా అడగచ్చు. గుర్రం జాషువా పురస్కారం లభించింది ఈయనకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాఠ్యాంశాలందరి బిట్లు. ఈ పాఠంలో రచయిత పేరు ఏమిటి? రాజు. ఈ పాఠంలో రచయిత భార్య పేరు ఏమిటి? సీత. ఈ పాఠంలో రచయిత లేదా రాజు ఎందులో పనిచేస్తున్నారు? రెవెన్యూ శాఖలో లేదా మండల ఆఫీసులో. ఏది స్వర్గంతో సమానమని రచయిత అన్నారు? అక్కా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ ఉద్దికలు, ప్రేమలు, ఆప్యాయత, అనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే స్వర్గతుల్యమని రచయిత అన్నారు. ఆంటీ, అంకుల్ అని పిలుపులను రచయిత ఎవరి పిల్లల ద్వారా విన్నారు? సుగుణ, రాధ వారి పిల్లల ద్వారా విన్నారు. సుగుణ, రాధలు రచయిత యొక్క మరదళ్ళు. ఈ పాఠంలో రచయిత ఏ ప్రాంతంలో వర్క్ చేస్తున్నారు? అనంతపురంలో. మమకారం పాఠ్యభాగంలోని రచయిత యొక్క అత్తగారి ఊరి పేరు ఏమిటి? బళ్ళారి. భాష అన్నది దేనికి ప్రతీక అని రచయిత అన్నారు? మన భాష అన్నది మన సంస్కృతి, మన జీవన విధానానికి ప్రతీక అని రచయిత అన్నారు. ఏమ్మా రాధ, సుగుణ, మీ పిల్లలు పిలుస్తున్న వరుసలు గమనించారా? తెలుగు వరుసలు పిలిపించండి పిల్లలతో అన్న మాటలు ఎవరివి? రచయితవి. బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చినావు.
ఇంకెప్పుడు వాళ్ళను ఏమనకండి అని ఎవరితో అన్నారు? రచయిత భార్య రచయితతో అన్నది. రచయిత భార్య ఎవరు? సీత. అంటే రాజు భార్య సీత రాజుతో అన్నది. రచయిత బళ్ళారి నుండి మరుసటి రోజు సోమవారం ఎక్కడికి బయలుదేరి వెళ్ళారు? మడకశిర. రచయిత యొక్క స్నేహితుని పేరు ఏమిటి? సత్యము గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో BA చదివారు. సత్యం భార్య బెంగుళూరులో ఇంగ్లీష్ దర్శన పెంపకంలో పెరిగిన మలయాళ స్త్రీ. మలయాళం అన్నమాట. సత్యం భార్య మలయాళం. నెక్స్ట్, ఎవరి కుటుంబాన్ని చూసి రచయితకు మమకారం కలిగింది? సత్యం గారి కుటుంబాన్ని చూసి మమకారం కలిగింది. సత్యం గారి పిల్లలు ఏ రంగు బట్టలు వేసుకున్నారు? వాళ్ళ పేర్లు ఏమిటి? నీలం రంగు టీషర్టు, అదే రంగు ప్యాంటు. ఇద్దరు కూడా ఒకే రంటి బట్టలలో కనిపించారు. వీరి పేర్లు బుజ్జి, చిన్న. సత్యం గారి పిల్లలు రచయిత రాజును ఏమని పిలిచారు? రచయిత లేదా రాజుని ఏమని పిలిచారు అంటే మామ అని పిలిచారు. ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం అని ఎవరితో అన్నారు? సత్యము రాజుతో అన్నారు. రాజు లేదా రచయితతో అన్నారు. ఈసారి అనంతపురానికి వస్తే తప్పకుండా మా ఇంటికి పిల్లలతో పాటు రావాలా అని అలాగే ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. అని ఎవరితో అన్నారు అంటే రాజు లేదా రచయిత సత్యంతో అన్నారు. సత్యం ఏ ఊరిలో ఉంటున్నాడు? ఏమి చేస్తున్నాడు? మడకశిరలో ఉంటున్నాడు. అదే ఊరిలో స్వచ్ఛంద సంస్థను నడుపుతూ ఉన్నారు. మడకశిరలో సత్యం గారి ఇంటి వాతావరణం ఎలా ఉంటుందని రచయిత ఊహించాడు. ఆంగ్ల వాతావరణం ఉంటుందని ఊహించారు. కానీ ఆంగ్ల వాతావరణానికి బదులుగా తెలుగు వాతావరణం అనేది ఆయనకి కనిపించింది. ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని రచయిత ఎవరి ఇంటికి వెళ్ళారు? తన స్నేహితుడైన సత్యం ఇంటికి వెళ్ళాడు. ఈ పాఠ్యాంశంలో సత్యం ఎన్నాళ్ళుగా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు? 10 సంవత్సరాలుగా. తన సొంత ఊరిలోనే మడకశిరలోనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. నెక్స్ట్, ఈ పాఠం వెనకాల మనకు ఒక కరపత్రం ఇవ్వడం జరిగింది. అది ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అనే కరపత్రం పేరు కూడా గుర్తుపెట్టుకోవాలండి. అది ముద్రించిన కరపత్రం గురించిన ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో. ఈ కరపత్రం ప్రచురించినది ఎవరు? అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం. నా భాష తెలుగు భాష అని చెప్పింది ఎవరు? ఆంధ్ర మహావిష్ణువు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలకి చెప్పారు. ఆముక్తమాల్యద అనే గ్రంథం ఎవరిది? శ్రీకృష్ణదేవరాయలది. శ్రీకృష్ణదేవరాయలు ఏ స్వామి యొక్క ఆదేశం మేరకు ఆముక్తమాల్యద రచించానని తెలియజేశారు? ఆంధ్ర మహావిష్ణువు యొక్క ఆదేశాల మేరకు. నెక్స్ట్, ప్రకృతి వికృతి. ఆశ్చర్యం అచ్చెరువు, స్త్రీ ఇంతి, భయం పుయ్యులు. నెక్స్ట్, మనకి ఒక చమత్కార పద్యం కూడా ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు అనేటటువంటి పద్యం ఇస్తారు మనకి బిట్టిగా. ఇది ఎటువంటి పద్యం అని కూడా అడగొచ్చు, చమత్కార పద్యం. నెక్స్ట్, చదవండి లేదా కింద కొన్ని పద్యాలు ఇచ్చి ఇందులో చమత్కార పద్యం ఏదని చెప్పేసి అడగొచ్చు. మనకు ప్రతి పాఠం వెనకాల చమత్కార పద్యం అనేది ఒకటి ఇస్తున్నారు కొన్ని పాఠాల వెనకాల, గమనించండి. నెక్స్ట్, చదవండి ఆనందించండి కిందన మనకి అమ్మ ఉత్తరం అనే మనకి ఒక కథనివ్వడం జరిగింది, లేఖని. ఈ లేఖలో మనకి చివర ఒక కొటేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మాత గురుతర భూమే అనే కొటేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క అర్థం ఏంటంటే తల్లి భూమి కంటే గొప్పదని. నెక్స్ట్, అమ్మ ఉత్తరం ఏ ప్రక్రియకు చెందినది? లేఖ. అమ్మ కాంతమ్మ తన కొడుకులకు లేఖలు ఏమని సంబోధిస్తూ రాసింది? ఉద్యోగాల పేరుతో సుదీర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు అని సంబోధిస్తూ లేఖను రాసింది. ఈ లేఖను రాసినది ఎవరు? కాంతమ్మ అంటే కొడుకులకు రాసింది. ఈ లేఖ అమ్మ దేని మమకారం గురించి తెలియజేసింది? మనిషికి మట్టికి ఉన్న ఆత్మీయత గురించి తెలియజేసింది. కన్న ఊరి మట్టిలోనే చివరికి కలిసిపోవాలనే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. దానికోసం ఆరాటపడతారని చెప్పింది. మానవత్వం ఎప్పుడు నశిస్తుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తూ దేన్ని గురించి అనింది? ఇది నా ఊరు, ఇది నా ఇల్లు, ఇది నాది. ఈ అనే భావంతో ఈ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో అనే అనుమానాన్ని ఆమె తెలియజేసింది.
థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే, మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.